ఓకే, జానీ మాస్టర్ కేసు మీరు చూస్తున్నారు. ఇప్పుడు జానీ మాస్టర్ పోలీస్ కస్టడీలో కోర్టు పిటిషన్ కూడా వేశారు కాబట్టి మీరేం చెప్తారు? అంటే అది కోర్టు పరిధిలోకి పోయింది. మనం చెప్పడానికి జడ్జిమెంట్లు ఇవ్వడానికి మనమే జడ్జెస్ కాదండి. కాకపోతే ఇప్పుడు చూసిన దాన్ని ఎపిసోడ్స్ అన్ని కూడా అంటే జరుగుతున్నటువంటి పరిణామాలను గమనిస్తే మాత్రం ఖచ్చితంగా ఒక వన్ సైడ్ బయాస్డ్ గా పోతుందని మాత్రం అనిపిస్తుంది. ఒక వన్ సైడ్ కొంత కుట్రకోణం కూడా కనబడతా ఉంది దీంట్లో. ఎందుకంటే ఇంతకు ముందు ఫిలిం ఇండస్ట్రీలో జరిగినటువంటి ఎన్నో విషయాలు మనం చూసాము. కానీ ఎప్పుడు కూడా మరి ఇంత సీరియస్ గా వాళ్ళు మన కళ్యాణ్ గారు తర్వాత నటికుమార్ గారు వాళ్ళు చెప్తున్నారు, ఎప్పుడు కూడా ఈ రకంగా ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడలేదు, ఒక దోషి అని చెప్పి నిర్ధారణ చేయలేదు. ఇప్పుడు తొందరగా పోలీస్ స్టేషన్ పోయిన తర్వాత వీళ్ళు ఎట్లా నిర్ధారిస్తారు దోషి అని చెప్పి వాళ్ళు మాట్లాడుతూ ఉంటే మనకేమనిపిస్తుంది అంటే ఖచ్చితంగా ఇది ఒక బయాస్ గా, తర్వాత అదే విధంగా ఒక కుట్ర కోణము. తర్వాత మొన్న యాక్చువల్ గా నాకు ఒకటి దీంట్లో ఒక జోక్ అనిపించేది ఏంటంటే, జానీ మాస్టర్ గారు యాక్చువల్ గా మొన్న ఎలక్షన్స్ లో ఆయన పవన్ కళ్యాణ్ గారికి సపోర్ట్ చేశారు. మరి పవన్ కళ్యాణ్ గారికి సపోర్ట్ చేస్తే పవన్ కళ్యాణ్ గారు బీజేపీ పార్టీలో భాగమై ఉన్నారు, ఆయన అలయన్స్ లో ఉన్నారు. మరి బీజేపీ పార్టీ అనేది వాళ్ళ ఐడియాలజీ ఏంటనేది అందరికీ తెలుసు, దేశం అందరికీ తెలుసు. మరి అటువంటిది జానీ మాస్టర్ ఈ లవ్ జిహాద్ ఏంటి, అసలు ఈ పదాలు ఆయనకి చేర్చడం ఏంటో కూడా మాకు అర్థం కాలేదు యాక్చువల్ గా. సోగరా ఇది లవ్ జిహాద్ కేసు కాదమ్మా, ఇది లవ్ జిహాద్ కేసు కానే కాదు. ఇందులో లైంగిక వేధింపులు ఉన్నాయమ్మా, మేము నిర్ధారణ చేసుకోకుండా మేము వెళ్ళమని నీకు తెలుసు కదరా. ఇందులో ఆ అమ్మాయి బయటకు వెళ్లిపోవాలి అనుకున్నప్పుడు అతను మాట్లాడిన మాటలు వింటే నన్ను కాదని నువ్వు ఎక్కడికి వెళ్ళొద్దు, నువ్వు నన్ను పెళ్లి చేసుకోవాలి అని ఫోర్స్ చేసింది నిజం. రెండోది నేను ఉండను, నేను వెళ్ళిపోతా అంటే నేనేమంటున్నా, ఆమె ఇష్టంతో ఉండొచ్చు, వాళ్ళ మధ్య ఏదో ఉండొచ్చు ఉండకపోవచ్చు, కానీ నేను వెళ్ళిపోతా, నా కార్డు తీసుకుని నేను వేరే స్వతంత్రంగా పని చేస్తా అంటే నన్ను కాదని నువ్వు ఎట్లా బతుకుతావో చూస్తా అన్న ఆవేశపూరిత డైలాగులు విన్నప్పుడు అతను కూడా బయట మంచివాడుగా మనకు అర్థమవుతుంది, కానీ అతను కూడా ఎక్కడో ఒక ప్రాపర్టీ అవుట్లుక్ కు గురయ్యాడు. ఈమె నాది, నా ఆస్తి నా అధీనంలో ఉండాలి అన్న ధోరణికి అతను వెళ్ళాడు అనేది అర్థమవుతుందిరా. ఇది లవ్ జిహాదీ కేసు ఎంత మాత్రము కాకపోయినప్పటికీ అది కదక్క, మీరు ఇప్పుడు లైవ్ లో చూస్తే లవ్ జిహాద్ అనేదే మాట చెప్తున్నారు ప్రతి ఛానల్ వారు కూడా. నేను మొదటి రోజు నుంచి ఖండిస్తూ వచ్చాను ఇది లవ్ జిహాద్ గా. అదే వినండి ఒకటి, అది ప్రతి ఛానల్లో కూడా ఈ మాట వాడుతున్నారు. ఇది ఖచ్చితంగా మాకు అయితే ఇది అసలు వినడానికి కూడా బాగోదు. ఎందుకంటే ఈ జానీ మాస్టర్ అనే అతను ఎవరైతే పవన్ కళ్యాణ్ గారు బీజేపీ తోటి ఆయన భాగస్వామ్యం కావచ్చు అలయన్స్ లో ఉన్నాడో, ఆయన కోసం వాళ్ళు గెలవాలని చెప్పి పార్టీలో దిగినటువంటి వ్యక్తికి ఈ మత పిచ్చి ఈ కుల పిచ్చి ఉంటది. ఒక్కసారి మనం ఆలోచన చేస్తే వాళ్ళ భార్య స్పష్టంగా అక్క వినండి అక్క, వాళ్ళ భార్య అమ్మ డే 1 కరాటి కళ్యాణ్ ఆమె యుద్ధం చేసింది. డే 1 నుంచి కూడా ఇది లవ్ జిహాదీగా మతపరమైన కోణం ఈ విషయంలో చొప్పించవద్దు, మత రాజకీయాలు కుల రాజకీయాలు లేదా రాజకీయ పార్టీలకు తీయద్దు, వాటికి అతీతంగా ఆలోచించండి అని మాట్లాడుతున్నాం. ఇది లవ్ జిహాదీ కోణంలోకి తీసుకెళ్లొద్దు అని కూడా చెప్తున్నాం మేము. అంటే చెప్తున్నారక్క, కానీ మీ వాయిస్ మీరు చెప్పినంతగా రీచ్ అవ్వట్లేదు. ఇది లవ్ జిహాద్ అనేదే అందరు కూడా మాట్లాడుతున్నారు. ఒక బీజేపీకి సపోర్ట్ ఉన్నటువంటి వ్యక్తితోటి ఎన్నికల్లో గెలిపించాలనుకునే వ్యక్తికి మత పిచ్చి గాని కుల పిచ్చి గాని అంటే ఒక జానీ మాస్టర్ ఒక పేరుండడం వల్ల ఆయనకి ఇప్పుడు అదే నేను అడుగుతున్నా, ఈ జానీ మాస్టర్ ప్లేస్ లో ఒక బడాబాబు కొడుకుంటే ఇంతమంది ఈ రకంగా రియాక్ట్ అవుతారని కూడా అడుగుతున్నా నేను. ఉన్నాయి సోదరా, నువ్వు చెప్పినవన్నీ ఉన్నాయి, ఇవన్నీ అంగీకరిస్తూనే వినండి అక్క, వినండి దయచేసి వినండి. ఫిలిం ఇండస్ట్రీలో ఎన్నో విషయాలు జరిగినాయి. అప్పుడు భరద్వాజ గారు గాని అదే విధంగా ఝాన్సీ గారు గాని వాళ్ళు మొన్న ఏ రకంగా మాట్లాడుతున్నారు. నేను ఒక సామాన్యురాలుగానే నేను స్పందిస్తున్నా, ఏ పార్టీకి సంబంధించినామని కాదు, ఒక సివిల్ యాక్టివిస్ట్ గానే నేను స్పందిస్తున్నాను. వాళ్ళు ఇన్ని కేసులు జరిగినాయి, ఏ కేసు కోసం వచ్చి వాళ్ళు ఆ రకంగా ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడలేదు. ఎట్లా మేము సస్పెండ్ చేస్తున్నామని చెప్పారు, కానీ ఇప్పుడు ఒక వర్షన్ విని వీళ్ళందరూ కూడా జడ్జిమెంట్ ఇస్తున్నారు. మరి ఇంకో వర్షన్ ఎవరైనా మాట్లాడారా? వాళ్ళ భార్య నిన్న మొన్న ఎన్ని మాటలు చెప్తున్నామే. ఆమె నేను కూడా నా పేరు స్టిల్ సుమలత, నా పేరు ఎలక్షన్ కార్డు లో కావచ్చు
కావచ్చు, అదే విధంగా ఆధార్ కార్డు లో కావచ్చు. అదే అమ్మాయి కూడా కొరియోగ్రాఫర్ అంట. నాకు స్టిల్ సుమలతనే ఉంది. మా ఇంటికి వెళ్తే నావే పాటిస్తా, ఎప్పుడు కూడా నా హస్బెండ్ నాకు ఎప్పుడు వ్యతిరేకంగా చెప్పలేదు అని చెప్తుంది. వీటన్నిటికి ఇప్పుడు తప్పు చేసి అతను తప్పు చేస్తే ఖచ్చితంగా శిక్షింపబడాల్సిందే. దానికి ఎవరు కూడా వెనక్కి వెళ్ళి మాట్లాడరు. కానీ ఇక్కడ ఎన్నెన్నో విషయాలు చాలా బయటకు వస్తున్నాయి. ఇవన్నీ కూడా మనం గమనించి బాధ్యతయుతంగా మనం మాట్లాడాల్సినటువంటి అవసరం ఉంటుంది. కానీ గమనించవలసిందే, ఖచ్చితంగా గమనించవలసిందే. ఇది లవ్ జిహాదీ కోణం తప్పు, మత కోణం తప్పు. కానీ అవన్నీ పరిశీలించాక తప్పు జరిగితే గతంలో ఎప్పుడూ ఎవరికి శిక్షలు పడలేదు కాబట్టి ఇతను కూడా పడకూడదు అనవద్దు. అసలు ఇంతకాలం ఇండస్ట్రీలో బయటకు రాలేదన్నదే మన కొట్లాట. వినండి దయచేసి. నేను ఇతనికి శిక్షలు పడొద్దు, ఈయన మంచోడని నేను సర్టిఫికేట్ ఇవ్వడం లేదు. నేనేమంటున్నానంటే న్యాయం ఎవరికైనా కూడా సమానంగా సామాజికంగా జరగాల్సిందే. న్యాయము బడాబాబులకు ఒకలాగా, చిన్నింటి నుండి పేద కుటుంబం నుండి వచ్చిన వాళ్ళకు ఒకలాగా. ఇది అన్యాయము. ఇది ఖచ్చితంగా